హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1204కి, ఇది ఎప్పుడు కన్ఫ్యూజనే, 1204కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 6a ఈ మొబైల్ ఈ రోజు నుంచి మన ఇండియాలో సేల్కి అయితే వచ్చేసింది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 43,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇంతకుముందే నేను మొత్తుకున్నాను, మొబైల్ ఆ ప్రైస్కి వర్త్ అయితే కాదు, సో చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారని చెప్పేసి. కాకపోతే మీకు యాక్సిస్ బ్యాంక్ మీద 4,000 రూపాయల వరకు డిస్కౌంట్ కూడా అయితే దొరుకుతుంది. సో అయినప్పటికీ ఎక్కువే ఆ ప్రైస్కి వచ్చేసరికి. అలాగే ఈ మొబైల్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇష్యూ కూడా అయితే ఉంది. సో నన్ను అడిగితే స్కిప్ చేసేయండి, కొన్నాళ్ళు ఆగండి, ఇంకా ఏమైనా మంచి మొబైల్స్ వస్తాయో చూద్దాం. ఇక నెక్స్ట్లో చూస్తే మనకి iQOO 90 ఈ మొబైల్ని మనకి ఆగస్ట్ 2వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. కాకపోతే ఈరోజు ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ని అయితే రివీల్ చేశారు. యాక్చువల్గా ఈ మొబైల్ మనకి ఈ నెల 28వ తారీఖునే లాంచ్ చేస్తారని గతంలో మనకి లీక్స్ వచ్చినాయి. తర్వాత వీళ్ళు ఏమనుకున్నారేమో దాన్ని అయితే పోస్ట్ పోన్ చేశారు. తర్వాత ఆగస్ట్ 2వ తారీఖు అయితే దీన్ని సెట్ చేశారనమాట. అయితే ఈరోజు అనూహ్యంగా సో వీళ్ళు ప్రైజెస్ని అయితే రివీల్ చేశారనమాట. సో ఎందుకో తెలుసా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా గూగుల్ పిక్సెల్ 6a మొబైల్. సో గబుక్కుని ఎవరు ఆ మొబైల్ కొనేయకుండా ఉండటం కోసం ఈరోజు వీళ్ళు ఈ ప్రైజెస్ని అయితే రివీల్ చేశారని చెప్పి అర్థమవుతుంది. సో ప్రైజెస్ అయితే మాత్రం మంచి ప్రైజెస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అంటే ఉన్న స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఈ మధ్య మంచి ప్రైజెస్ అని చెప్పి ప్రైస్ ఎక్కువ ఉంటే ఏంటి అది మంచి ప్రైజ్ అని అడుగుతున్నారు, అందుకని చెప్తున్నాను. స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని మనం ప్రైజెస్ని అయితే చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే 8GB 128GB వేరియంట్ 49,999 రూపాయలు ఉంటే 12GB 256GB వేరియంట్ 54,999 రూపాయలు అయితే ప్రైస్ పెట్టారు. అయితే మనకి ఐసిఐసి కార్డ్ మీద 4,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే మీకు బేస్ వేరియంట్ 45,999 రూపాయలకి వస్తుంది. సో ఇది కాకుండా మీకు ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి నాన్ iQOO డివైస్ కాకుండా ఏ డివైస్ ఇచ్చినా సరే మీకు 5,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ బోనస్ అయితే లభిస్తుంది. అది కాకుండా iQOO డివైసెస్ని ఇచ్చి మీరు ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకుంటే 7,000 రూపాయల వరకు మనకి బోనస్ అయితే లభిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ అప్ టు మనకి 12 మంత్స్ వరకు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న గూగుల్ పిక్సెల్ మొబైల్తో కంపేర్ చేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఇక అలాగే ఈ మొబైల్ మన ఛానల్లో అన్బాక్స్ రాలేదేంటని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్గా నన్ను వీళ్ళు మోసం చేశారనమాట. మామూలుగా మోసం చేయలేదు, చాలా దారుణంగా మోసం చేశారు. రీసెంట్గా మనకి వీళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు కూడా నన్ను పిలిచారు, మీటింగ్లో అటెండ్ అయ్యాను. సో మాట్లాడాను, నేను కూడా నా వైపు నుంచి క్వశ్చన్స్ రైజ్ చేసి కొన్ని అడిగాను, అన్నీ అయిపోయినాయి. తర్వాత డివైసెస్ మీకు పంపిస్తామని చెప్పేసి కూడా అన్నారు. సో అదే నేను వస్తుందేమో అని చెప్పి నేను మీకు కూడా అయితే చెప్పాను. సో మన ఛానల్లో అన్బాక్స్ ఉంటుందని. తీరా చూస్తే వాళ్ళు డివైస్ పంపించలేదు. ఇందాడే చాట్ చేశారు. అసలు యాక్చువల్గా ఈరోజు ఎన్బర్గో ఉందన్న సంగతి కూడా నాకు తెలియదు. ఆగస్ట్ 2వ తారీఖు కదా, ఆ రోజే మనం అన్బాక్స్ పెట్టాలేమో, డివైస్ ఇంకా రాలేదు, వస్తుందేమో అనుకున్నాను. బట్ ఒకసారికి అందరికీ వచ్చేసింది, నాకైతే మోసం చేశారు. ఆ తర్వాత వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యి మెసేజ్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే డివైసెస్ షార్ట్ ఉన్నాయంట, తక్కువ ఉన్నాయని చెప్పేసి పంపించలేదు, మీకు త్వరలో వస్తుందంట. ఇంకెందుకు, నాకు ఇంకా అనవసరం కదా, ఇక వాళ్ళు పంపించి కూడా ఉపయోగం లేదు. ఇంకా అలా అన్నారంటే వాళ్ళు నిజంగా పంపించాలని ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే కొంతమందికి రెండు డివైసెస్ కూడా అయితే పంపించారనమాట. హిందీలో చాలా చిన్న ఛానల్స్ కూడా రెండు డివైసులు పంపించారు. వీళ్ళు ఓవర్ యాక్టింగ్. ఎంతో దాన్ని నన్ను పిలవడం దేనికి? యాక్చువల్గా ఇప్పుడు వరకు నేను యూట్యూబ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక్క కంపెనీని కూడా నేను నాకు డివైస్ పంపించండి అని ఏ రోజు అడగలేదు అనమాట. ఏ రోజు ఏ కంపెనీ దగ్గరికి నేను వెళ్ళలేదు. వాళ్ళంతటా వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. కొన్ని కంపెనీలతో నేను గొడవలు పెట్టుకున్న తర్వాత వాళ్ళంతటా వాళ్ళే నా దగ్గరికి వచ్చి మీరు మా ప్రోడక్ట్ అన్బాక్స్ చేయడానికి, సో రివ్యూ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే ఎస్ ఇంట్రెస్ట్గా ఉన్నానంటే అప్పుడు నాకు వాళ్ళు పంపించారు. కానీ ఇప్పటి వరకు నా కెరియర్లో ఎవరిని అడగలేదు. సో వీళ్ళు కూడా అడగల. కాకపోతే నాకు పంపిస్తానన్నారు వీళ్ళు. యాక్చువల్గా నన్ను మీటింగ్ అంతోదాన్ని నన్ను మీటింగ్ పిలవలేదు అనుకోండి. వేరే బ్రాండ్లు ఉన్నాయంటే నాకు ఏమన్నప్పుడు కొన్ని అంటే శాంసంగ్ కానీ రియల్మీ కానీ నేను చేసేది ఇయ్యే కదా ఎక్కువ. సో వీళ్ళు నాకు ఇవ్వకూడదు అనుకుంటే నన్ను మీటింగ్కి పిలవరు. సో అప్పుడు నాకు అర్థమైపోద్ది, ఓకే ఈ డివైస్ నా కోసం కాదు అని చెప్పి నాకు అర్థమైపోద్ది అనమాట. సో అప్పుడు నేను పెద్ద పట్టించుకోను అదేని. అయితే వీళ్ళు మీటింగ్ పిలిచి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు వీళ్ళు. సో నేను తర్వాత వాళ్ళతో చాట్ చేసినప్పుడు ఒకటే చెప్పేశాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి పెట్టేశాను అనమాట. ఇక పై నుంచి వీళ్ళు పంపిస్తే పంపించవచ్చు, లేకపోతే లేదు. లాస్ట్ టైం శాంసంగ్ది కూడా ఇలాగే అయింది. శాంసంగ్ కూడా ఈ మధ్యకాలంలో మనకు డివైసెస్ పంపించట్లేదు కదా. A33 అనుకుంటా, సరిగ్గా మనం రివ్యూ ఇవ్వలేదు, వాళ్ళు హట్ అయ్యారు బాగా. సో మళ్ళీ కాంటాక్ట్ అయ్యారు 2 రోజుల క్రితం. సో మళ్ళీ పంపిస్తారో లేదో చూడాలి మరి. అంటే ఇప్పుడు అన్ప్యాకెడ్ ఈవెంట్ ఉంది కదా, అందుకని కాంటాక్ట్ అయ్యారని నాకు అర్థమైంది. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి మోటోరోలా నుంచి మోటో రైజర్ 2022 ఫోల్డింగ్ మొబైల్ ఉంది కదా. సో ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇంకా 5 రోజుల్లో మేము రాబోతున్నాం అని చెప్పి వీళ్ళు టీచ్ చేస్తూ ఒక పోస్టర్ని కూడా అయితే రివీల్ చేశారు. సో ఇందులో చూస్తే మనకి ఆగస్ట్ 2వ తారీఖుని మొబైల్ లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో ఈ మొబైలే కాదు, ఈ Moto X30 Pro ఈ మొబైల్ కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్ని వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేస్తున్నారో మరి ఓన్లీ చైనాలో లాంచ్ చేస్తున్నారని తెలియదు. కానీ ఇక్కడ వస్తే మనకి చైనా లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 200 మెగాపిక్సెల్ కెమెరాతో స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్తో అయితే రాబోతుంది.
సో ఈ మొబైల్ మరి మన ఇండియాలోకి తీసుకొస్తే ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. ఇక అలాగే మోటో G32 ఈ మొబైల్ సంబంధించిన అఫీషియల్ ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి. అలాగే మనకి 4 కలర్ వేరియంట్స్లో ఇది రాబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిందనమాట. ఇక్కడ చూస్తే మనకి సిల్వర్, బ్లాక్, బ్రాంజ్, రెడ్ మొత్తం 4 కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి యూనిసాక్ 606 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. సో మరి ఏ ప్రైస్ లో తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మెటా, అదే అండి ఫేస్బుక్ కు సంబంధించిన పేరెంట్ కంపెనీ మెటా క్విజ్ 2 VR మన ఛానల్లో ఆల్రెడీ ఈ VR గ్లాసెస్ అన్బాక్స్ కూడా అయితే చేసాము. సో దీని ప్రైస్ అయితే ఇప్పుడు అమాంతం $100 అయితే వీళ్ళు పెంచేశారనమాట. ఇంతకుముందు వచ్చేసరికి $300 128GB ఉంటే 256GB వేరియంట్ వచ్చేసరికి $400 అయితే ఉండేది. ఇప్పుడు 128GB $400, అలాగే 256GB వేరియంట్ $500 అయితే అయింది. అంటే దీని ప్రకారం మన ఇండియాలో వచ్చేసరికి 10,000 రూపాయల దగ్గర పెరుగుతుందన్నమాట. ఆగస్టు 1వ తారీఖు నుంచి అయితే ఈ కొత్త ప్రైజెస్ అమల్లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా ఎందుకు పెంచారా అంటే దీనికి వీళ్ళు చెప్పేది ఏంటంటే యాక్చువల్గా మేము లాంచ్ చేసినప్పుడే తక్కువ ప్రైస్కి లాంచ్ చేసాం. మిగిలిన డివైసెస్తో కంపేర్ చేస్తే ఇది చీపెస్ట్ డివైస్. $100 పెంచినప్పటికీ ఇంకా చీపెస్ట్ డివైసే మాది అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అది నిజమే. వాళ్ళు లాంచ్ చేసినప్పుడు చాలా తక్కువ ప్రైస్కి ఇది లాంచ్ చేశారు. చాలా తక్కువ ప్రైస్ కంటే మరీ తక్కువ అనుకోకండి. 31-32 వేల రూపాయలకేమో మన ఇండియాలో అయితే దొరుకుతుంది. అయితే అక్కడ వేరే VR గ్లాసెస్తో కంపేర్ చేస్తే ఇది తక్కువే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో స్పార్క్ 90 ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 64GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 4GB ఉంటుంది. ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో G35 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా VGA కెమెరా, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్ ఉంటుంది అనమాట. ఇంక ఈ మొబైల్ ప్రైస్ $9,299 ప్రైస్ అయితే పెట్టారు. సో ఇదే మొబైల్ ని రీసెంట్ గా వీళ్ళు న్యూజిలాండ్ అయితే లాంచ్ చేశారు. అక్కడ $14,000 ఏమో ప్రైస్ పెట్టారు. నేను చెప్పాను అక్కడ తీసుకొస్తే ఇక్కడ పప్పులు ఉడకు బిలో 10,000లో ఈ మొబైల్ తీసుకురావాలని. సో అలాగే అయితే తీసుకొచ్చారనమాట. సో $10,000 లోపు మీకు ఫుల్ హెచ్డీతో మొబైల్ కావాలంటే ఒక లుక్ వేయడమే, లేదంటే ఆఫర్ల దాకా వెయిట్ చేస్తే దీనికన్నా బెటర్ మొబైల్స్ అయితే మీకు దొరుకుతాయి. మొన్నే మనకు ఆఫర్లు జరిగినాయిగా, అక్కడ మంచి మంచి మొబైల్స్ మనకు $10,000 అయితే వచ్చినాయి. ఇక నెక్స్ట్ చూస్తే Redmi 10A Sport ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో రెడ్మీ అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్లో డిస్ప్లే మనకి 6.53 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 6GB ఉంటుంది. ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో G25 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ వస్తే 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే $10,999 ప్రైస్ అయితే పెట్టారు. సో రెడ్మీకి మనకన్నా పిచ్చోళ్ళు ఎవరు దొరికినట్టుగా లేరు. యాక్చువల్గా వీళ్ళు రీసెంట్గానే మంచి మంచి మొబైల్స్ ఆఫర్లో 10,000కి 11,000కి అమ్మేశారు. ఓకే అది ఆఫర్లో అనుకుందాం, అయినప్పటికీ ఏంటి ప్రైస్ $11,000 ఈ మొబైల్ ప్రైస్. ఆ $11,000కి పోకో నుంచి, రియల్మీ నుంచి, రెడ్మీ నుంచే మంచి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. మరి పులిహార్ మొబైల్ తీసుకొచ్చి $11,000 పెట్టేసి అంటే సందట్లో సడేమియాగా అమ్మేసుకుందామని చెప్పి వీళ్ళ ఆలోచన అనమాట. వీళ్ళకి తెలుసు దీనికన్నా మంచి మొబైల్స్ మన దగ్గర ఉన్నాయి ఇదే ప్రైస్కి అని చెప్పి. అయినా సరే సందట్లో సడేమియా కొత్త మొబైల్ వచ్చింది, సో కొత్త మోడల్ వచ్చింది అని చెప్పేసి కొంతమంది ఇది కొత్త మోడల్ అని చెప్పి స్పెసిఫికేషన్స్ పట్టించుకోకుండా కొనేస్తారు, పొలోమని వెళ్ళిపోతారు అనమాట. ఆల్రెడీ Redmi 10A వచ్చిందిగా, స్పోర్ట్ అంటే అబ్బో ఇదేదో చాలా స్పీడ్గా ఉంటుందని చెప్పేసి ఫీల్ అయి కొనేస్తారని చెప్పి వీళ్ళ ఆశ అనమాట. ఇక అలాగే Redmi 11 Prime 5G వేరియంట్ మొబైల్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రెడ్మీ వచ్చేసరికి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్కి సంబంధించిన షెడ్యూల్ని అయితే రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ లిస్ట్లో చూస్తే మన ఇండియాలో ఇంకా లాంచ్ కానీ Redmi 11 Prime 5G వేరియంట్ మొబైల్ కూడా అయితే కనిపిస్తుంది. సో దీని ప్రకారం చూస్తే ఈ మొబైల్ కూడా మన ఇండియాలో లాంచ్ చేయడానికి సందట్లో సడేమి ఎలాగైతే ట్రై చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉంది కదా, సో దీని వచ్చేసరికి త్వరలో మొబైల్ ఫోన్స్ లో కూడా తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్టుగా అయితే న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి US FCC లో అయితే 2 GHz స్పెక్ట్రానికి సంబంధించి ఫైల్ చేశారు వీళ్ళు. దీని ద్వారా ఈ హింట్ అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. మనం రీసెంట్ గానే ఒకసారి మనం మాట్లాడుకున్నాము ఐఫోన్ శాటిలైట్ సపోర్టెడ్ తో మొబైల్ అయితే తీసుకురావాలని భావిస్తుందని చెప్పేసి. సో ఐఫోన్ అలాగ ఆలోచించింది అంటే మిగిలిన కంపెనీలు ఊరుకుంటాయా, అవి కూడా అలాగే తీసుకొస్తాయిగా. సో మనకు iPhone 15 or 16లో అయితే చూడడానికి అయితే ఉంటుంది ఈ శాటిలైట్ సపోర్ట్ అనేది. సో ఒకవేళ అలాగే అన్ని మొబైల్స్ కనుక తీసుకొస్తే ఆ సిచ్యువేషన్లో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అనేది వితౌట్ సిమ్ వితౌట్ వైఫై సో మనం ఇంటర్నెట్ వాడుకోవడానికి అయితే అవకాశాన్ని కల్పిస్తుంది. మనకి రూరల్ ఏరియాల్లో కూడా అంటే ఎక్కడ టవర్స్ లేని ప్లేసెస్లో కూడా మనం ఇంటర్నెట్ అయితే వాడుకోవచ్చు. బాగుంది కదా ఇది. సో చూద్దాం మరి ఎప్పుడు వస్తుందో ఇది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మళ్ళీ మనకి సామ్సంగ్ ఆగస్టు 10వ తారీఖున అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరగబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడ ఫోల్డింగ్ మొబైల్స్ అయితే ఎలాగో లాంచ్ కాబోతున్నాయి. ఇందులో మనకి Z Fold 4కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే
లీక్ అయినాయి. ఈ మొబైల్ మనకి 7.6 ఇంచెస్ 2K రెజల్యూషన్ తో AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుందంట. లోపల సైడ్ మనకి ఫోల్డ్ చేసిన తర్వాత కవర్ డిస్ప్లే ఉంటుంది చూసారా, ఇది వచ్చేసరికి మనకి 6.2 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. 120 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక రేర్ సెట్ కెమెరాస్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఇది టెలిఫోటో సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంక ఇది కాకుండా జెడ్ ఫ్లిప్ 4లోకి చూస్తే మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్లస్ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆండ్రాయిడ్ 12తో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. 8GB అలాగే 512GB వరకు మనకి స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. 8GB ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజా, ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి చైనాలో గడ్డుగాలం ఏర్పడినట్టుగా తెలుస్తుంది అనమాట మొబైల్ సేల్స్ మీద. సో Q2 రిపోర్ట్స్ కనుక చూస్తే ఎప్పుడో ఐఫోన్ 5 లాంచ్ అయినప్పుడు చైనా మార్కెట్ ఏ రకమైతే సేల్స్ చేసిందో, సో అటువంటి సేల్స్ ఇంతకాలం తర్వాత మళ్ళీ చైనాలో కనబడినట్టుగా అయితే తెలుస్తుంది. చాలా అంటే చాలా డౌన్ఫాల్ అయితే చూసారనమాట ఇక్కడ వీళ్ళు వచ్చరికి స్మార్ట్ ఫోన్ సేల్స్లో. మరి అదనమాట సంగతి, వాళ్ళ బళ్ళు వాళ్ళు అవ్వడం అంటే. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.